రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక సాధికారిక యాత్ర జరుగుతుంది. మరోవైపు వైనాట్ 175 దిశగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెళ్తున్నారు. అదేవిధంగా మహిళలు ఏ విధంగా వెళ్తున్నారు, మహిళలు ఎవరి పక్షాన ఉన్నారు అనే దానిపై మనతో మాట్లాడేందుకు అనంతపురం నగరాధ్యక్షురాలు కృష్ణవేణి గారు ఉన్నారు. మరియు బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా పలు సేవలు అందిస్తున్న కృష్ణవేణి గారి దగ్గర మనం ఉన్నాం. అసలు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు రాబోయే ఎన్నికల్లో అనే దానిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు వైఎస్ జగనన్న గారు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రజలకు దగ్గరలో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కష్టాలు ఒక ఇంట్లో అన్నలాగో తమ్మునిలాగో కొడుకులాగో ప్రతి ఒక్కరు చెప్పుకున్నారనమాట. అవన్నీ ఆయన కళ్ళారా విన్నాడు, చూసినాడు కాబట్టి ఈరోజు ఆయనకు ప్రజలకు మొత్తము సంక్షేమ పథకాలన్నీ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో పాటు కూడా వెనుకబడిన ఓసీ వర్గాలకు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ఆయన అందిస్తున్నాడు. ప్రతి ఒక్కటి కూడా అమ్మఒడి పథకం తీసుకున్నా, నేస్తం తీసుకున్నా కూడా ఇప్పుడు మన అడ్వకేట్లకు, జూనియర్ అడ్వకేట్లకు 5,000 అయితేనేమి, గుళ్ళో పూజారులకు అయితేనేమి, చర్చిలలో పాస్టర్లకు అయితేనేమి, మహిళలకు తీసుకుంటే ఆ రోజు డాకా గ్రూప్ మహిళలకు ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఎంతైతే రుణమాఫీ ఉంటుందో మొత్తం రుణమాఫీ చేస్తానని చెప్పినాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే రుణమాఫీ చేశాడు, 0 వడ్డీ ఇస్తున్నాడు. అంతేకాకుండా గతంలో చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే ఆయన ఎలక్షన్లకు ముందు మాత్రమే మహిళలు గుర్తుకు వస్తారు. ఆ రోజు ఏం చెప్పినాడు, ఆయన పసుపు కుంకుమ పేరు కింద మోసం చేసినాడు. ప్రతి ఒక్క డాకా గ్రూపులు కూడా మొదటి స్థానంలో ఉన్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారి వలన ప్రతి ఒక్క గ్రూపు డిఫాల్ట్ అయ్యి కనీసం బ్యాంకుల దగ్గరికి వెళ్తే డాకా గ్రూప్ మహిళలకు మర్యాద లేకోకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి చెందుతుంది. కానీ మన జగనన్న వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా మహిళల పేరు మీదే. ఈరోజు ఇంటి స్థలాలు తీసుకుంటే ఇంటి స్థలాలు కూడా మహిళల పేరు మీదే చేర్చడంతో పాటు, ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా ఉండేది వాళ్ళు ఏం చేసుకోవాలి, సొంత ఇళ్ళు కట్టుకోవాలా, పిల్లల్ని బాగా చదివించుకోవాలా అని చెప్పేసి అనేదే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అటువంటిది ఆయన ఆలోచన చేసి అరే మనము వాళ్ళకు ప్రజలకు సహాయం చేయాలా అని చెప్పేసి ఈరోజు ఇండ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఆ కట్టుకోవడానికి దగ్గర 2 లక్షల రూపాయల వరకు అమౌంట్ ఇచ్చి పేదల కళల సహకారం చేసినాడు. అదేవిధంగా తల్లి అనుకుంటుంది, చదివించుకోవడానికి అమ్మఒడి పథకం ద్వారా డబ్బులు వేయడంతో పాటు ఇప్పుడు నాడు నేడు స్కూళ్ళ కింద మన ప్రైవేటు కళాశాలలు ఉంటాయి కదా, దానితో పాటు ధీటుగా ఈరోజు నాడు నేడు కింద గవర్నమెంట్ స్కూల్స్ అన్ని రూపురేఖలు మార్చడంతో పాటు పిల్లలకు బుక్స్ అయితేనేమి, సాక్స్లు అయితేనేమి, బ్యాగ్స్ అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా ఆయన ఉచితంగా ఇస్తున్నాడు. కానీ ఇప్పుడు మనం 8వ తరగతి పిల్లలకు కూడా ట్యాబ్లు ఇస్తున్నాడు. వీళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఏమంటున్నారంటే పిల్లలకు ట్యాబ్లు ఇస్తున్నారని చెప్పేసి వాటిని కూడా విమర్శిస్తున్నారు. 8వ తరగతి చదువుకునే పిల్లలకి ఎక్కడైనా హోటకు ఉంటుందా? ఉండదు కదా. అది ఎందుకు వాళ్ళకి ఆలోచన రావడం లేదు. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల గురించి, పిల్లలే మనం ఏదైనా కానీ పిల్లలకు భవిష్యత్తు చదివే మనం ఆస్తి ఇవ్వగలము పెద్దలు అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతోటి ఈరోజు పిల్లలకు ట్యాబ్లు ఇవ్వడం అయితేనేమి, విదేశీ విద్యా దీవెన అంటే చదువుకుని బాగా ఇప్పుడు బీదవాళ్ళు మా పిల్లలే ఉంటారు, బాగా చదువుకొని ఉంటారు, మేము విదేశాలకు పంపించే స్తోమత మా దగ్గర ఉండదు. అవన్నీ ఆయన ఆలోచన చేసి అరే మా ఉన్నత స్థాయి వర్గాలతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ఉద్యోగానికి వెళ్ళినా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ప్రతి ఒక్కటి కూడా ఇంగ్లీష్తో కూడుకొని ఉంటుంది. ఇప్పుడు అందరితో మనం ప్రైవేట్ పాఠశాలతో పాటు పోటీ పడాలంటే ఇంగ్లీషు వచ్చి ఉండాలి. ఎక్కడ ఉద్యోగాలకు వెళ్ళినా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కూడా ఇంగ్లీషు మాట్లాడాలి. అంత వాళ్ళతో పాటు మేము పోటీ పడాలా అని చెప్పేసి అట్టడుగు స్థాయి వాళ్ళు బాగా ఎదగాల, ఆర్థికంగా ఎదగాల అని చెప్పేసి ఈరోజు విదేశీ విద్యా దీవెన కూడా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో ఎంతోమంది పేద వర్గాల వారు ఈరోజు విదేశీ విద్యా దీవెనకు వెళ్తున్నారు. అంటే వాళ్ళను హై స్థాయికి తీసుకెళ్తున్నాడు. ఇవన్నీ కూడా ఓర్చలేకపోతున్నారు ప్రతిపక్షము. ఓర్చలేకపోక జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు లేక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ను తీసుకొచ్చుకుంటాడు, ఇంకా వేరే వాళ్ళని తీసుకొచ్చుకుంటాడు. ఈరోజు ఈ గతంలో తీసుకుంటే పీకే టీం వాళ్ళను మన బీహార్ డెకాయిట్లు అని చెప్పేసి మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు పీకే టీం వాళ్ళను సంప్రదిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ను ఒక ఆట వస్తువులాగా అవసరానికి వాడుకుంటున్నాడు. ఇవన్నీ పవన్ కళ్యాణ్కి ఎందుకు అర్థం కావడం లేదు. నిన్ను అవసరానికి మాత్రం వాడుకొని పప్పులో ఇది కరివేపాకులాగా మాత్రం నిన్ను విసిరేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పెద్దగా గొప్పలుగా చెప్తాడు, ఆయన ఎవరికేం చేసినాడు? పోనీ ఆయన దగ్గర ఉన్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు కానీ ఆయన ఏమి ఇవ్వగలడు, ఏం సందేశాన్ని ఇవ్వగలడు? నువ్వు ఒక వార్డు మెంబర్ చేయగలవా, ఒక ఎమ్మెల్యేని చేయగలవా, ఒక ఎంపీటీసీని చేయగలవా, ఒక సర్పంచ్ని చేయగలవా? నీ కెపాసిటీ ఏమి, నీ శక్తి ఏమి? నువ్వు 175 నియోజకవర్గాల్లో నువ్వు ఎమ్మెల్యేలుగా కానీ నిలబెట్టగల శక్తి నీకు సామర్థ్యాలు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నాం. నువ్వు ఎవరికొకరికి పొత్తు ఇవ్వాల్సిందే, ఎవరికొకరికి అమ్ముడుపోవాల్సిందే. నువ్వు ప్యాకేజీలు తీసుకోవడము తప్ప నువ్వు ప్రజలకు చేసినది ఏం లేదు. సరే మీ నాయకులు ఉన్నారు, ప్రజల మధ్యకు వచ్చి ఏమైనా ఇది
చేసినాం, ఈ కాలువ వేసినాం, ఈ రోడ్డు వేసినాము, ఇది మీకు ఇచ్చినామని చెప్పేసి అని నువ్వు ధైర్యంగా చెప్పగలవా? కానీ మేము ధైర్యంగా చెప్పగలుగుతాము. మా జగనన్న మాకు ధైర్యము, భరోసా ఇచ్చినాడు. ప్రజల మధ్యనే ఉన్నాడు. ఆయనకు జనాలు ఓట్లు వేస్తారు. మేము ఏదైతే అనుకున్నామో 175కు 175 స్థానాలు మేము ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి ఘంటాపథంగా చెప్పగలము. ఎందుకంటే ఇది మహిళల రాజ్యము, బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాల రాజ్యము. ఎందుకంటే మన బీసీ ఎస్టీలకు ఆయన ఏమైతే చెప్పినాడో అవన్నీ ఇస్తున్నాడు. ప్రతి ఒక్క గతంలో తీసుకుంటే ఏ ప్రభుత్వాలు తీసుకున్నా కూడా మా బీసీలను ఓట్లకు మాత్రమే చూసుకునేవాళ్ళు. వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలు అందరినీ పక్కన పెట్టేవాళ్ళు. కానీ జగనన్న ఆ విధంగా కాదే. ఈరోజు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ అని చెప్పేసి అని ఆర్థికంగా వాళ్ళకు రాజకీయంగా ఎదగాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా రాజకీయంగా అవకాశాలు ఇచ్చాడు. కుల కార్పొరేషన్లు తీసుకుంటే దగ్గర 55 కుల కార్పొరేషన్లో మొత్తము బీసీలకి ఇవ్వడం జరిగింది. ఒక రాజ్యసభ తీసుకున్నామనుకో, మోపిదేవి వెంకటరమణ కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, పిల్లినేని సుభాష్ కావచ్చు, వీళ్ళకందరికీ రాజ్యసభ సభ్యులు వీళ్ళు బీసీలు కాదా? ఇదే ఏలూరు సభలో ఆయన సభ ఏర్పాటు చేసిన మొట్టమొదటిగా ఆర్ కృష్ణయ్య గారికి ఎమ్మెల్సీ ఇస్తానని మాట చెప్పాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన ఎమ్మెల్సీగా చేశాడు. ఎక్కడ చూసినా కూడా అన్ని మన డిప్యూటీ సీఎంలు అయితేనేమి, హోంమంత్రులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా మహిళలకు పెద్ద స్థానంలో ఆయన చెప్పిన గతంలో ఉన్న వాళ్ళు అయితేనా 50% ఇస్తామంటారు, కానీ ఇవ్వరు. కానీ మన జగనన్న మాత్రము చెప్పినట్టుగానే 50% మహిళలకు రిజర్వేషన్ కల్పించి ఈరోజు పెద్దపీట వేయడం అంటే జగనన్నతోనే సాధ్యమవుతుంది. అట్టడుగు వర్గాల వాళ్ళు బాగుపడాలంటే జగనన్ననే రావాలి. కాబట్టి మేము జగనన్ననే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జగనన్న. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? మేమైతే ఖచ్చితంగా చెప్పగలం 175కు 175 ఖచ్చితంగా వస్తాయని చెప్పేసి మా నమ్మకము. ఖచ్చితంగా మేము ఆ దిశగానే పోరాడతాము, ఆ దిశగానే గెలిపించుకోవడానికి మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ సీఎం జగన్ వెంటే ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో 175కు 175 సీట్లు సాధిస్తామని తెలియజేస్తున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు పప్పులో కరివేపాకులాగా వాడుకుంటున్నారని, అందువల్ల ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కూడా తెలుసుకోవాలని చెప్పి తెలియజేసిన పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల ఎమ్మెల్యేలు నిలబడతారు, ఎన్ని చోట్ల గెలిపిస్తారు అనే విషయము దోహదపడడం లేదని తెలియజేస్తున్నారు. చూస్తూనే ఉండండి. అనంతపురం నుంచి హిట్ టీవీ కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు.